అబద్ధాలు చెబుతున్నారని, కేసీఆర్ వల్లే తెలంగాణకు నష్టం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీష్ రావుని తెలంగాణ భవన్లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆరోపణలు చేశారు. కృష్ణా జలాల వినిమయానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కేసీఆర్ వెలగబెట్టిన ప్రభుత్వం వల్ల తెలంగాణకు లాభం జరగకపోగా తీవ్ర అన్యాయము నష్టం జరిగిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 గంటల పాటు సుదీర్ఘమైన తన ఉపన్యాసంలో అసెంబ్లీలో ఒక రకంగా ఆడుకున్నారని చెప్పాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని. ఆయన తెలంగాణ కోసం నేను చావడానికైనా సిద్ధము, తెలంగాణ ప్రయోజనాల కన్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు ఇంకేం ఎక్కువ ఉంటుంది, అలాంటిది నా మీద ఆరోపణలు చేస్తారా, పక్క రాష్ట్రానికి నేనేదో లబ్ధి చేకూరుస్తున్నానంటారా, అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది నేనే చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు ఈయన అక్కడికి వెళ్ళి వాళ్ళతో సంధి చేసుకుని రాయలసీమకి నీళ్లు ఇవ్వడంలో తప్పే ఉందని, గోదావరి జలాలు కృష్ణా జలాల్ని ఉన్న వాటాను వదిలేసుకుని వాళ్ళకి ఇచ్చేయడానికి సిద్ధమైపోయారు. కేసీఆర్ పెట్టిన ఒక్క సంతకం వల్ల ఇవాళ తెలంగాణకు రావాల్సిన 550 టీఎంసీల నీరు రాకుండా పోతోందని, ఇంతకన్నా తీవ్ర అన్యాయం ఏమన్నా ఉంటుందా అని చెప్పారు. మరోవైపు ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు రాబోతోంది. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు పిఎన్ఎల్పి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలి, దానికి డిపిఆర్ కూడా అవ్వకుండా కూడా అడ్డుకునే విధంగా సమర్థవంతమైన వాదనలు వినిపించాలని నిన్న పనిగట్టుకుని ముఖ్యమంత్రి అలాగే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ముంబైకి వెళ్ళి అభిషేక్ మను సింఘ్వితో భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అలాగే సీనియర్ న్యాయవాది ఇవాళ రోహిత్కి వినిపించబోతున్నారు వాదనలు. అంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడకూడదా ప్రాజెక్టుకు సంబంధించి, అంటే అది గోదావరి జలాలకు సంబంధించి. ఇక కృష్ణా జలాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి వివాదం 2 ఏళ్ల విరామం తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ ఆయన రాజకీయాన్ని కృష్ణా జలాల వాటాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల కడుపు కొడుతున్నారు, అన్యాయం చేస్తున్నారనే యాంగిల్లో ఆయన రాజకీయం తీసుకుంటే దాన్ని రేవంత్ రెడ్డి అదే స్టైల్లో అంతకు మించి తిప్పికొడుతున్నారా? సో వీళ్ళిద్దరి మధ్య కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి పొలిటికల్ ఫైట్లో ఆంధ్రప్రదేశ్ని తీసుకొస్తున్నారా, చంద్రబాబు నాయుడిని తీసుకొస్తున్నారా? నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. అసలు సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే, కూటమి ప్రభుత్వం రాకముందే ఇది జరిగింది, డిపిఆర్ లేదు, అనుమతులు లేవు, ఆయన ప్రాజెక్టు మొదలెట్టేశాడు, పరిపాలనా అనుమతులు నిధులు విడుదల జరిగిపోతే తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తి కోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అలాగే ఎన్జిటి కూడా పనులు చేయడానికి వీల్లేదని ఉత్తర్వులు ఇచ్చింది. సో ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది చంద్రబాబుతో చెప్పిన నాపించేస్తానని ఎలా క్లెయిమ్ చేసుకుంటారని దాని మీద రెస్పాండ్ అయింది. యాక్చువల్గా నేను ఇరిగేషన్ మంత్రి రామానాయుడు కూడా మాట్లాడాలి కానీ ఆగారు మరి, ఎందుకంటే ముఖ్యమంత్రి నిన్న సాయంత్రమే రాష్ట్రానికి చేరుకున్నారు విదేశీ పర్యటన నుంచి. కృష్ణా జలాల మీద మాట్లాడతాను త్వరలో అని కూడా ఆయన చెప్పారు. సో చంద్రబాబు నాయుడు దీని మీద క్లారిటీ ఇస్తారు ఖచ్చితంగా. కానీ ఎందుకంత కన్ఫ్యూజనా లేకపోతే పొలిటికల్ ఇరిగేషన్లో భాగంగా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ రేవంత్ రెడ్డి రాజకీయ ఆధిపత్యం కోసం, అలాగే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కొంత వైషమ్యాలు సృష్టించడానికి కారణం అవుతోందా? దీనికి ఆద్యులు ఎవరు? కేసీఆరా, జగన్మోహన్ రెడ్డా? ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఏం చేయాల్సి ఉంది? ఒకవైపు నేను లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసాను తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నారు, అలాగే 2 తెలుగు రాష్ట్రాలు తమ వాటా కోసం పోరాడడానికి కలిసికట్టుగా కర్ణాటక మీద పోరాటం చేయాలంటున్నారు. ముందు 2 తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత లేకుండా, ఒక అండర్స్టాండింగ్ లేకుండా ఇంకో రాష్ట్రం మీద పోరాటం ఎలా సాధ్యమవుతుంది? విభజన జరిగి ఎన్నేళ్లైనా కూడా ఈ నీటి వాటాల పంపకాలు ఎందుకు తేలట్లేదు? అంటే ఎప్పుడూ ఇది ఒక రాజకీయ పరమైన సబ్జెక్టుగా పార్టీలకు, ముఖ్యమంత్రులకి ఉండాల్సిందేనా? ఇలా ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చారు, బయట ఇచ్చారు. దాని మీద ఒక భావోద్వేగమైన ప్రసంగం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. ఎంతవరకు అయినా వెళతాను నేను, ఒక్క నీటి చుక్క కూడా తెలంగాణ ప్రజలకు దక్కకుండా ఉండేలా చిన్న చర్యను కూడా అడ్డుకుంటాను. అందులో భాగంగానే ఇవాళ గోదావరి జలాల విషయంలో కానీ, కృష్ణా జలాల విషయంలో మనకు రావాల్సిన వాటా మీద కానీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. సో ఓవరాల్గా ఏంటంటే శీతాకాల సమావేశాలు అయితే హీటెక్కిస్తున్నాయి తెలంగాణలో. కేవలం ఇక్కడే కాదు, 2 రాష్ట్రాల మధ్య. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి సభలోనే ఆ ప్రకటన చేస్తున్నారు, దాని మీద ఆంధ్రప్రదేశ్ మాట్లాడాలి కదా. ఇరిగేషన్ శాఖ రెస్పాండ్ అయ్యింది, తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు సోమిరెడ్డి లాంటి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ముఖ్యమంత్రిగా దయచేసి మీరు ఇలాంటి కామెంట్లు చేయకండి అని రేవంత్ రెడ్డి గారికి చెప్పారు నిన్న.
ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి. నిన్న వెంటనే వైఎస్ఆర్సీపీ బయలుదేరింది ట్వీట్లతోనూ ప్రెస్ మీట్లతోనూ. అదిగో తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పాడు చంద్రబాబు నాయుడు అన్యాయం చేసేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్కి రాయలసీమకి అని. కానీ వాస్తవాలు ఏంటి? వాస్తవాలు ముఖ్యమంత్రి బయటకు వచ్చి చెప్పాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాలి. గతంలో అన్నారు కదా, కలిశారు కదా ఇద్దరు ముఖ్యమంత్రులు. తెలుగు రాష్ట్రాల ప్రజల శ్రేయస్సు కోసం ఇబ్బందులు లేకుండా ఏం చేయాలో ఇద్దరూ కలిసి చేసుకోవాలి. అది వదిలేసి రాజకీయపరమైన కామెంట్లు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది? అసలైన విషయం పక్కకి వెళ్ళిపోతుందా లేదా? ఈ పొలిటికల్ ఇరిగేషన్ ఎవరికి న్యాయం చేస్తుంది? మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత.